మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ద్వాదశ రాశులకు సంబంధించి జూలై నెలలో మరి 12 రాశుల వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటి విషయం కావచ్చును. అదేవిధంగా ఏ రాశుల వారికి అద్భుతమైనటువంటి రాజయోగాలు పట్టబోతూ ఉన్నాయి. మరి ఇక్కడ సూర్యుడు, శుక్రుడు కూడా కలవబోతూ ఉన్నారు ఈ నెలలో. కనుక ఈ ద్వాదశ రాశులలో ఎవరికి బాగుంది, ఎవరికి బాగాలేదు అనేటువంటి విషయాన్ని క్షుణ్ణంగా కూడా ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా విషయం ఏమిటి అంటే, గోచారం వేరయ్యా, గ్రహచారం వేరు. ఈ విషయాన్ని మీరు గమనించుకోండి. గోచారంలో గ్రహాలు మారుతూ ఉంటాయండి. మనకు కుజుడు 40 రోజులకు ఒకసారి, 45 రోజులకు, అదేవిధంగా శుక్రుడు 20-25 రోజులలో, చంద్రుడు 1-2 రోజులలో మారిపోతూ ఉంటాడు. గురువు సంవత్సరానికి ఒకసారి మారిపోతూ ఉంటాడు. శని భగవానుడు 2.5 సంవత్సరాలకు ఒకసారి మారిపోతూ ఉంటాడు. కానీ మీరు జన్మించినటువంటి సమయంలో ఒక లగ్నం అనేటువంటిది ఒకటి ఏర్పడుతుందండి. అది 100% కరెక్ట్. అందులో ఏ గ్రహాలు కూడా మారవు. లగ్నం ఏదైతే ఉంది ఆ లగ్నాన్ని ఆధారంగా చేసుకొని ఏ గ్రహాల యొక్క స్థితిగతులు, అదేవిధంగా ఈ గ్రహాలు ఏ నక్షత్రంలో ఉన్నవి అనేటువంటిది ప్రజెంట్గా నడుస్తుంది. పాస్ట్ ఏ విధంగా ఉంది, రేపు ఏ విధంగా ఉండబోతూ ఉన్నది అనేటువంటిది క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఎందుకంటే సబ్జెక్ట్ ఉంటే అమ్మవారి దయ వలన తప్పకుండా డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం కొట్టగానే వారి యొక్క జాతకం మనకు దర్శనమిస్తుంది. ఈ విషయాన్ని గమనించుకోండి. మరొక మాట, వ్యవహారిక నామము వేరుంటుంది, జన్మనామం వేరే ఉంటుందండి. ఉదాహరణకు రమేషు అనేటువంటిది నామకరణం ఉందనుకోండి, తన యొక్క జన్మనామము ఏ లక్ష్మణో ఏ సురేషో ఉంది అనుకుంటే తను రెండు రకాలుగా కూడా ఈ యొక్క జాతకాన్ని పర్యవేక్షించుకోవాలి. ఎందుకు అంటే, ఇప్పుడు గ్రహచారం వేరు, గోచారం వేరు. మీ యొక్క పేరు సురేష్ ఉంది అనుకుందాము, మీ జన్మనామం లక్ష్మణ్ ఉంది అనుకుందాం. చూశారా, లక్ష్మణు అంటే మనకి ఏమొస్తుంది, మేషరాశి కింద పడడం జరుగుతూ ఉంటుంది. మరి సురేషు అంటే శతభిష నక్షత్రము మనకు కుంభరాశి చూసుకోవాల్సి వస్తుంది. కనుక తప్పకుండా మరి ఏది నిర్ధారణ అనేటువంటిది గురువులను కలిసి మీరు మరి ప్రజెంట్గా ఉండేటువంటి సిచ్యువేషన్ గురించి తెలుసుకోవాల్సిందిగా కోరుకోవడం జరుగుతున్నది. మహాదేవ శ్రీమాత్రే నమః. మహాదేవ అటు పిమ్మట తులారాశి వారిని చూసుకుందామండి. మరి యొక్క జూలైలో తులారాశి వారికి ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే, గత 4-5 నెలల నుండి వీరికి మైనస్ వాతావరణం ఉంది అని చెప్పి వీరి మనస్సాక్షికే వీరికి అర్థమవుతూ ఉన్నది ఖచ్చితంగా కూడా. భార్యాభర్తల్లో గొడవలు కావచ్చును, జాబ్ రిలేటెడ్ సమస్యలు కావచ్చును, లేదా ఉద్యోగంలో కాస్త వృత్తి ప్రెషర్ ఎక్కువ అవ్వడము, అంటే జాబ్ ప్రెషర్ ఎక్కువ అయ్యేటువంటి పరిస్థితి కావచ్చును, లేదా జాబ్ సర్చింగ్ అయి ఉండడము, జాబ్ దొరకకపోయేటువంటి పరిస్థితులు కావచ్చును, లేదా భార్యాభర్తలలో గొడవలు తీవ్రంగా ఏర్పడేటువంటి పరిస్థితులు, లేదా కొత్తగా వివాహం అయిందండి మొన్ననే, ఈ యొక్క 2023 ఆగస్టులో, లేదా నవంబర్లో, లేదా 2024 ఈ యొక్క ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ కావచ్చును లాస్ట్ ముహూర్తాల్లో. ఈ 2-3 నెలల నుండే నా భార్య నా మాట వినడం లేదండి, లేదా నా భర్త నా మాట వినడం లేదు, అసలు మా ఇద్దరికి కుదరటం లేదు అనేటువంటి మాటలు ఇవన్నీ కూడా వినేటువంటి దాఖలాలు అయితే ఉన్నవి తులారాశి వారికి. బీ కేర్ఫుల్. కొంత సమయం మీది కాదు, తప్పకుండా కూడా మీరు ఓపికగా ఉండేటువంటి సమయం ఇది. ఎందుకంటే గురుబలం లేదు. 2022-23 కూడా గురుబలం ఉంది. ఆల్ ఆఫ్ సడన్గా ఒక జాబ్ మానేసినా కూడా మరలా ఇంకొక జాబ్ తక్కువ దొరికినటువంటి సంఘటనలు ఉన్నవి. మరి ఇప్పుడు 24లో చాలా అంటే చాలా మైనస్ వాతావరణం ఉంది, జాగ్రత్తగా ఉండండి. మరి తులారాశి వారికి ఈ యొక్క రవి శుక్రులు తులాకు 10వ స్థానంలో ఉండడం చేత కొంత వ్యాపారములో అభివృద్ధి, వ్యాపార రంగంలో మాత్రం బాగుండేటువంటి పరిస్థితి. మరి ఇంకా పూర్తిగా ఒక్కసారి చూసుకున్నట్టయితే, రవి శుక్రులు శుభులు, వ్యాపారమందు లాభాలు, ఇంటి యందు వినోదము, ఆ బంధుమిత్రుల కలయిక, ధనధాన్య లాభాలు, దాన ధర్మాలు చేయుట, మీ మంచితనం చూసి
చాలామంది మిమ్మల్ని ఆశ్రయించేటువంటి పరిస్థితి, విదేశీ ప్రయాణాలు, కొంత ఇబ్బందికరంగా ఉండేటువంటి పరిస్థితి, మృష్టాన భోజనము కలుగును. మరి గురువు శని మూలకంగా కొన్ని ఆటంకాలున్నవి. వాహన ప్రమాదాలు, స్థాన చలనాలు, చేయి వృత్తులందు ఆటంకములు, ఆదాయమునకు మించినటువంటి ఖర్చులు, ఇంటి యందు ఐకమత్యం లేకుండుట, చిల్లర తగాదాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఇక్కడ గురువు శని బాగాలేరు. ఇప్పుడు ఎట్ ద సేమ్ టైం గురువు ప్లేస్లో కుజుడు కూడా రావడం జరిగింది. విన్నరా, 8వ స్థానంలో కుజుడు రావటం చేత కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది. శ్వాసకోశ ఇబ్బందులు, ఉదర నేత్ర సంబంధం అంటే కడుపు రిలేటెడ్, కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు, వస్తువులు నాశనం అయ్యేటువంటి పరిస్థితి, కుటుంబంలో కలతలు, ఇంట్లో ఉండేటువంటి వారు ఒకరికొకరికి పడకుండా ఉండేటువంటి పరిస్థితి. ఎవరైతే తులారాశి వారు ఉన్నారో తులారాశి వారి యొక్క నాన్నగారి హెల్త్ ప్రాబ్లం ఉండడము, తులారాశి వారికి సంబంధించి వారి నాన్నగారికి చాలా హెల్త్ ప్రాబ్లము ఈ యొక్క నెలలో ఎక్కువగా కూడా అయ్యేటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి బంధుమిత్రులతో కూడా వైరము ఉన్నది. అదేవిధంగా కొంత పని చేసే చోట అగౌరవము కూడా ఏర్పడేటువంటి పరిస్థితి ఉన్నది. మరి యొక్క ఎవరైతే వ్యాపారం చేసుకుంటారో వారికి తప్పకుండా కూడా వ్యాపారంలో అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయండి. చక్కగా కూడా మహనీయుల కలయిక ఉన్నది, సంఘంలో గౌరవ మర్యాదలు ఉన్నవి, కుటుంబంలో శుభ పరిణామాలు ఉన్నాయి. ఎందుకు? సూర్యుడు శుక్రుడు మూలకంగా. కనుక మీరేం చేయాలి అంటే సూర్యుణ్ణి శుక్రుణ్ణి మంచిగా ఎట్లా అంటే ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేయాలి. అంటే ఎట్లా? చిన్న పిల్లలతో కానీ లేదా ఆడవారితో కానీ అభిమానంగా మాట్లాడాలి. మనసులో ఒకటి బయటకు ఒకటి కాకుండా తులారాశి వారు ప్యూర్ హార్ట్గా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. స్త్రీ మూర్తులందు అమ్మవారి రూపకంగా భావన చేసుకొని చక్కగా వారితో సంప్రదింపులు కానీ మాటలు కానీ మాట్లాడేటువంటి పరిస్థితి, లోపల ఒకటి బయటకు ఒకటి కాకుండా ఆడవారి విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఒకటి. రెండవది, గౌట్ రిలేటెడ్ తులారాశి వారు ఎవరైతే జాబ్ రీత్యా ఉన్నారో లంచాలు తీసుకుంటూ పట్టుబడేటువంటి దాఖలాలు ఉన్నాయి. అదేవిధంగా తులారాశి వారు ఎవరైతే ఉన్నారో కొంత గవర్నమెంట్ తరపు నుండి ఇబ్బందులు ఏర్పడేటువంటి పరిస్థితి కూడా ఉంది. గవర్నమెంట్ శాఖలకు సంబంధించి అంటే రాజకీయ రంగంలో ఎవరైతే తులారాశి వారు ఉంటారో వారికి కొంత మైనస్ వాతావరణంగా చెప్పుకోవచ్చును. కనుక ఖచ్చితంగా కూడా ఈ యొక్క తులారాశి వారు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ యొక్క గురువును అదేవిధంగా శనిని ఆశ్రయించండి. అంటే గురు శనుల యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి. అది ఎట్లా అంటే గురువు అంటే చక్కగా గురుగ్రహానికి జపం కానీ హోమం కానీ ఏమైనా పూజలు కానీ చేసుకోండి. శని భగవానునికి శని సంబంధిత అభిషేకాలు కానీ శని సంబంధిత హోమాలు కానీ చేసుకోండి. ప్రతి వీడియోలో చెప్తూ ఉన్నాను, కేవలం మన వద్ద 2500కు మాత్రమే హోమం చేయడం జరుగుతున్నది. బయట కొన్ని వేలకు వేలు ఉంటున్నాయి. ఈ విషయాన్ని కూడా గమనించుకోండి. మీకు నచ్చిన చోట చేయించుకోండి, మా దగ్గరే చేయించుకోవాలని కాదు. కనుక తులారాశి వారు మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. విన్నరా? ఆల్ ద బెస్ట్.